వైసీపీ నేతలపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నాయకులు అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో పోటీ చేశారని ఆరోపించారు. పిఠాపురంలో 2 కోట్ల మద్యం దొరకడమే దీనికి నిదర్శనమన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుని సంపాదిస్తున్నారన్నారు. కానీ జగన్ గంజాయి, లిక్కరు, ఇసుక మాఫియా, మట్టి వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. పిఠాపురం ప్రజలు ఉమ్మడి మేనిఫెస్టోను గౌరవించారని వర్మ తెలిపారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పవన్ కు ఓటు వేసిన ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురం వైఎస్ఆర్సీపీ నాయకురాలు వంగా గీతావనండి, అక్కడ ఇన్ఛార్జెస్ మిథున్ రెడ్డి, పద్మనాభం గారు, ఇంకా పెద్దలందరూ ఉన్నారు. వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో సహా మందు మీద, అవినీతి సొమ్ము మీద ఆధారపడ్డారు. సుమారు దగ్గర 2 కోట్ల మందు పిఠాపురాన్ని దొరకడం జరిగింది. అదే నిదర్శనం. అంటే వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ చేయాలన్న నినాదం జగన్మోహన్ రెడ్డి గారిది ఒక మందు డబ్బు ఉంటే అయిపోతుంది, దానికి తిరుగులేదని ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తాం. వేళ పవన్ కళ్యాణ్ గారు ఆయన కష్టార్జితం సినిమాలు చేసుకునే సంపాదన, వేరే సంపాదన ఆయనకి లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి గంజా వ్యాపారం, లిక్కర్ వ్యాపారం, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రకరకాల వ్యాపారాలు వేల కోట్లతో ఉండి ఆ అవినీతి సొమ్ముతో పిఠాపురం నియోజకవర్గాన్ని ముంచేశారు. అలాగే లిక్కర్తో ముంచేశారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏదైతే ఉన్నాయో 45 లక్షల ఖర్చు, ఆ ఖర్చుకు లోబడే మేము ఎలక్షన్ చేశాం. నిజంగా చెప్పాలంటే మా ఖర్చు అదే. మేము ఎక్కడ ఎవరికి మందు ఇవ్వలేదు, ఎవరికి లిక్కర్ ఇవ్వలేదు, ప్రలోభ పెట్టలేదు. కానీ రేపు వస్తే మీరు ఆర్థికంగా ఎలా నిలబడతారు ప్రజలు అని చెప్పి అది మట్టికి ప్రజల్లోకి నినాదం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోని తీసుకెళ్ళాం. అంటే ఆ విధంగా ఎలక్షన్ చేశాం. ఇదొక డిమో ప్రాజెక్ట్. పిఠాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ ఈ రాష్ట్రంలోనే ఒక డిమో ప్రాజెక్ట్, అంటే పైలట్ ప్రాజెక్ట్. అంటే మందుకు వ్యతిరేకంగా ఎక్కడా కూడా మందు కానీ ఇటువంటి కానీ తప్పుడు విధానాలు ఖర్చులు పెట్టకుండా ఎలక్షన్ చేసింది ఎక్కడంటే అది పిఠాపురం అని చెప్పి తెలియజేస్తున్నాం. అది కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయించిన నిధులకు లోబడి, అంటే 45 లక్షల రూపాయలు లోబడి ఎలక్షన్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఏదైతే మేనిఫెస్టోను గౌరవించారు తప్పితే ఏమీ ఇక్కడి నుంచి ఉమ్మడి అభ్యర్థి నుంచి ఏమి కూడా పిఠాపురం ప్రజలు ఆశించలేదు.